2018 మార్చి 29 రామ్ చరణ్ రంగస్థలం అంటూ వచ్చాడు. బాక్సాఫీస్ ని కుమ్మేశాడు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఇండస్ట్రీ హిట్ రంగస్థలం. అయితే మొదటి రోజు మ్యాక్సిమం 26 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది గ్రాస్ కలెక్షన్స్ అని వార్తలు వచ్చినాయి. అయితే మొత్తం మీద 30 కోట్లు దాటింది మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్. ఇక ఆ తరువాత చెప్పేదేముంది, మామూలు రికార్డ్స్ కాదు. అయితే ఈ 2019 సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు రిలీజ్ అయింది. ఈ కథానాయకుడు మరియు రంగస్థలం కలెక్షన్స్తో పోలిస్తే మ్యాక్సిమం టఫ్ ఫైట్ ఇచ్చేశాడు బాలకృష్ణ. దగ్గర 30 కోట్లు కలెక్ట్ చేసి మొదటి రోజే గ్రాస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్, ఇండియా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, యుఎస్ఏ, ఇలా ఒక దేశమే కాదు అన్ని దేశాలు మరియు ఇండియా కలుపుకొని వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో నటసింహ బాలకృష్ణ మూవీ కెరీర్ లో లేని విధంగా మొదటి రోజే 40 కోట్లకు పైగా కలెక్ట్ చేశాడని ట్రేడ్ టాక్. అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, కానీ వస్తే మాత్రం ఈ ఫిగర్స్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా సరే 2019 సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ బ్లాక్ బస్టర్ అవడంతో ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ అటు ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర యూనిట్ ఫుల్ ఎంజాయ్ మూడ్లోకి వెళ్ళిపోయింది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ రాబట్టి అనేక టాలీవుడ్ రికార్డ్స్ బాలకృష్ణ క్రియేట్ చేయబోతున్నాడు అన్నది వాస్తవం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.